మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయని. ప్రచండ బాణుడు నిప్పులు కక్కుతున్నాడు. రోజు రోజుకి ఎండలు తీవ్రమవుతున్నాయి. ఎండ వేడిమి భరించలేక ప్రజలు ఇండ్లకే పరిమితం అయిపోతున్నారు. వడగాలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉంటే తప్ప గడప దాటనంటున్నారు. ఈ కారణంగా రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడైతే నిర్మానుషంగా మారింది ఈ రోడ్డు అయితే. ఇక్కడ ఎండ తీవ్రతకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే విజయవాడ అట్లా అటు సైడ్ చూసుకుంటే గుంటూరు ఆ ప్రాంతంలో వరదలతో అయితే ముంచెత్తుతుంది. సో ఇక్కడ ఎండ తీవ్రత ఎలా ఉన్నది అనేది ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లుంది మదనపల్లి? మదనపల్లి చాలా వేడిగా ఉంది అబ్బా. చాలా వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంది. విజయవాడలో అయితే వరదలు మనకు ఇక్కడ చుక్క వర్షం లేదు. దగ్గర హార్సెస్ ఉన్నా తట్టుకోలేకపోతున్నాము. బయట రావాలంటే చాలా కష్టంగా ఉంది. తెల్లవారి సాయంత్రము బయట పోయి వస్తున్నాము. ఎప్పటి నుంచి ఉన్నాయి సార్ ఎండలు? సుమారుగా 1.5 months ఇట్లే ఉంది. జారీ చేస్తా ఉంది. అవునవును, కానీ మనకేం వర్షమే లేదు. పక్కనంతా గుంటూరు, నెల్లూరు అక్కడంతా వర్షాలు. గుంటూరు, విజయవాడ అవన్నీ. ఇక్కడ మాకు చుక్క వర్షం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు బయట రావాలంటే భయపడుతున్నారు. సాయంత్రం అయ్యాకే పార్కుల్లో ఉండిపోతున్నారు, చెట్ల కింద పార్కుల్లో. చాలా మదనపల్లి ఎప్పుడు చాలా చల్లగా ఉండే ప్రదేశము. ఎవరైనా బయట వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడే స్థిరపడిపోయినారు. ఇప్పుడు మదనపల్లి అంటే భయపడిపోతున్నారు. ఇది ముఖ్యం. 15-20 రోజుల కిందట ఒక 10 వర్షం పడింది అంతే. కంప్లీట్ గా వర్షాధారమైన వేరుశెనగ, కంది ఇవన్నీ దెబ్బతినేసినాయి. రైతులు మేము చాలా దెబ్బతిన్నాము. ప్రభుత్వాలు చూసి ఇది చేయాలని చెప్పని చేస్తున్నాం. అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు కలెక్టర్ గారు కూడా పిల్లలకి వర్షాలు పడుతున్నాయి. అవును, ఈ రోజు ఇచ్చినారు. ఈ రోజు ఇక్కడ చూడండి ఎండ ఎంత. ఎండకి ఇచ్చినట్టున్నారు. వర్షాలు కాదు, ఎండకి ఇచ్చినట్టున్నారు. పంటలు ఎట్లా ఉన్నాయి? పంటలు చాలా ఎండిపోయినాయి. ఇంకెంత వర్షం పడినా కోలుకోలేవు. 32 నుంచి 36 దాకా ఉన్నాయి. ఇదే వాతావరణం వారం 10 రోజుల నుంచి. ఒక 3 రోజులు అట్లా మోడం ఉండింది, క్లౌడీగా ఉన్నది కాబట్టి చల్లగా ఉండింది. ఇప్పుడు చాలా ఎండ తీవ్రత తట్టుకోలేకున్నారు పిల్లలు. మేమే తట్టుకోలేకున్నాము. పిల్లలు ఇంకా ఇబ్బంది పడుతుంది. ఒక్కరు కూడా బయటికి రావడం లేదు. నిర్మానుషంగా ఉంది అది సార్. నమస్తే తాత, బాగున్నావా? ఎట్లా ఉన్నాయి ఎండలేడా? ఎండలు కొంచెం తక్కువే. ఎండలు తక్కువ ఎక్కువ? తక్కువేనా? ఎట్లా బయటికి రావాలంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బయట రావాలంటే చాలా కష్టంగా ఉంది. యా ఊరు మీదే? మదనపల్లి. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఎలా ఉన్నాయి ఎండలు ఇక్కడ? ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వర్షాలు అయితే పడట్లేదు. బయట వర్షాలు పడుతున్నాయి, ఎక్కువ పడుతున్నాయి. ఇక్కడైతే వర్షం లేదు. పొలాలు కూడా ఎండిపోతున్నాయి. వరి అయితే పూర్తిగా ఎండిపోతుంది. ఇంకా శనగ వేశారు, శనగ కూడా ఇంకా ఎక్కువ ఇదైపోయింది, దెబ్బతినింది. వర్షాలు పడతాయనుకుంటే ఇంకా పడట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు పడాల్సినవి ఇంకా పడట్లేదు. విజయవాడ కానీ బెంగళూరు కానీ ఇటైతే ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. మదనపల్లి ఇక్కడెక్కడ కానీ వర్షాలు లేవు. బట్ కాకపోతే ఎదురు చూస్తున్నారు రైతులు కూడా, వర్షం పడుతుందా పడదా అనేసి. ఏదో పడుతుందనే కొద్ది ఆశతో ఉన్నారు జనాలు. అంటే ఎన్ని రోజుల నుంచి ఎండ తీవ్రత ఉంది? ఉన్నది 1 month నుంచి ఉన్నది. 1 నెల నుంచి ఎండలు తీవ్రంగానే ఉన్నాయి. చినుకు కూడా పడలేదు అయితే ఈ ప్రాంతం? లేదు, పడట్లేదు. పడుతుందనే కొద్ది ఆశగా ఉన్నాము. వరి నాటాము, పడుతుందని కొద్ది ఇదిగా ఉన్నాము. మీరు చెప్పండి అక్క, ఎండ తీవ్రత ఎలా ఉంది? ఎక్కువగా ఉన్నాయి ఎండలు. బయటకు వచ్చేదాకా కొంచెం ఇబ్బందిగా ఉంది. పిల్లల్ని కొంచెం చల్లగా ఉంటుంది, అప్పుడు పిలుచుకొని వస్తాను. డిస్ట్రిక్ట్ లో వర్షాల కారణంగా లీవ్లు ఇచ్చేసారు. అవును, ఈ రోజు కూడా స్కూల్ లేదు. ఎక్కువ వర్షం వస్తుంది. వర్షం లేదు. పిల్లలకి హాలిడేస్ ఇవ్వడం జరిగింది ఈ రోజు. ఇది వర్షం ఏమన్నా పడుతుందా అనే ఒక దీంతో వాళ్ళు కూడా
సెలవు ఇచ్చారు ఈరోజు. ఎవరు కలెక్టర్ ఆదేశం ప్రకారం. లేదంటే ఇంకా మామూలు పిల్లలకి ఇబ్బంది అయిపోతుంది. స్కూల్కి వెళ్ళడానికి కూడా ఎండకి తీవ్రంగా ఇదైపోతుంది. పిల్లలకి ఎండకి తట్టుకోలేక ఫీవర్ కూడా వస్తుంది, జ్వరాలు కూడా వస్తున్నాయి, చాలా విపరీతంగా జ్వరాలు వస్తున్నాయి. సో నిజంగా అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఎండలు అయితే దంచి కొడుతున్నాయి అనమాట. చూద్దాం, ఒక ప్రజలతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఎవరో వస్తున్నట్టున్నారు. నిజంగా చూడండి, బాణుడు అయితే ఎండ దంచి. అన్న నమస్తే అన్న. ఎక్కడన్నా మీరు? మదనపల్లి. ఏం పేరు అన్న? ప్రకాష్. ఒక్క నిమిషం. కాదన్నా, ఎండలు ఎట్లున్నాయి ఇక్కడ? ఎండలు ఇక్కడ బాగానే ఉన్నాయి, ఫుల్గా ఉన్నాయి. వర్షాలు అయితే ఏం లేవు. వారం ఇంకా మబ్బులు కప్పుతున్నాయి కానీ వర్షం అయితే రాలేదు. విజయవాడ బెజవాడ అటు సైడ్ బాగా వరదలు వచ్చి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడైతే వర్షాలు ఏం లేవు. ఎట్లా ఎండ తీవ్రత ఎలా ఉంది? తీవ్రంగానే ఉంది. శనివారం అయితే ఓ రకంగా ఉండింది, మళ్ళీ తర్వాత రోజులు ఎక్కువగానే ఉన్నాయి. అసలు పడుతున్నాయన్న వర్షాలు ఈ ప్రాంతంలో? యావరేజ్ గా పడుతున్నాయి, అంత ఎక్కువ ఏం లేదు. ఎలా అనిపిస్తుంది మీరు బయటకు వస్తా అంటే? బాగానే ఉంది, ఫుల్ గా ఉంది. వేడైతే ఫుల్ గా పడుతుంది. అంటే సాయంత్రం పూట మాత్రం రావాల్సి వస్తుంది. సాయంత్రం పూట మటుకు రావాల్సి వస్తుంది, మిగతా టైంలో అయితే ఇబ్బంది ఫుల్ గానే ఉన్నాయి. అవును. ఇక్కడ కొందరు రైతులు అయితే ఇక్కడ పని చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం, ఎట్లుంది ఎండ, వర్షాలు ఎలా పడుతున్నాయి, పంటలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే అమ్మా, బాగున్నారా? ఎట్లున్నాయి పనులు? ఏమో మాకు వానలు సరిగ్గా వల్ల తక్కువగా పడుతున్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి, కసువు కూడా తక్కువ ఆవులకి వానలు లేక. మీకు ఎట్లా ఉంది కూలీ గిట్టుబాటు? గిట్టుబాటు కూడా మాకేం 300-350 ఇస్తారు అంతే, ఎక్కువేమిలే. ఎంత విపరీతంగా ఎక్కువ ఎండ ఎక్కువ ఉంది. ఎండకాలం కూడా అట్లుంది ఎండేమో. నిన్న మొన్న విజయవాడ అంతా కొట్టుకోబోతుంది, అక్కడ కొట్టుకుపోయింది, మనకి ఇక్కడ అంత రాలేదు కదా. ఆవులకు గాని కసు తాగేదానికి కూడా నీళ్లు కరువుగానే ఉంది. ఏందో కొద్దిగా పడుతుంది కూలే. ఎండలో మీరు ఎట్లా కష్టపడతారమ్మా? కష్టపడకంటే ఎట్లనైనా మాకు జీవనం అయ్యేది, కష్టపడితేనే కదా. ఎన్ని గంటలు ఉంటుంది మీకు ఈ పని? కళ్ళు సాయంత్రం 8-9 అట్లా వస్తాము, సాయంత్రం 6 వరకు ఉంటాము. సాయంత్రం 6 వరకు ఎంత ఇస్తారు మీకు? 350 ఇస్తారు. ఇంత ఎండలో కష్టపడినా, వర్షం వచ్చినా కూడా ఇంత కష్టం ఉండదు. వర్షం రాని ఏమన్నా రాని ఇదే కష్టమే. నీడ పట్టున అయితే మీకు ఉండదు. ఎప్పుడు ఎండలో కానీ కష్టపడుతుండల్లా. నిజంగా మదనపల్లి అయితే ఎండలు అయితే విపరీతంగా అయితే పెరిగిపోయినాయి, తట్టుకోలేకపోతున్నారు. కూడా హాలిడే ఇచ్చినారంట. ఇచ్చినారు ఈ రోజు. అక్కడ వరదలు వస్తాయని చెప్పి హాలిడే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వర్షాలు ఎండలు మాత్రం విపరీతంగా ఎక్కువ ఎండలు ఉన్నాయి. మనకి దగ్గర ఆర్సిల్స్ కూడా ఉంది కదా, ఉండదు. అది ఉన్నా కూడా ఏం ఉన్నా కూడా ఏం లేదు, అయితే ఎండ ఎక్కువ. పెద్దమ్మా నీకెట్లుంది? పెద్దమ్మా పెద్ద కూడా అంతే, మామూలుగా ముసలి ఇంటి మూల కూర్చోంటారు. నీకెంత ఉంటది వయసు? ఆమెకు ఉంటుంది 70-80 ఉంటుంది. చూడండి ఒకసారి, 70-80 అంట. ఈ మండు టెండలో వాన్ చేస్తుంది ఎండ, ఎంత కష్టపడుతుంది చూడు. ఆ వయసు చూసుకున్నట్లయితే 80 సంవత్సరాలు అంట. ఏమ్మా ఏం తింటావమ్మా నువ్వు? అన్నమో సంగతి తింటాం. అమ్మా మాకైతే 20-30 సంవత్సరాలు ఉంటాయి. మేమైతే ఎండకు తిరుగుతానే కళ్ళు అయితే తిరుగుతానే. మీరు ఎట్లా ఇంత కష్టపడి పని చేస్తారు? జరగనప్పుడు ఏం చేస్తుంది సమయ? ఆ దేవుడు ఇచ్చింటే ఇంట్లోనే కూర్చొని తిందు. అందుకని మీరే కష్టపడతారు, మీ కాలం మీద మీరే నిలబడతారు. అదే మేము ఇప్పుడు బయటికి పోతే గంట తిరిగి బయటకు వచ్చిన టెంకాయ నీళ్ళన్నా తాగల, నీళ్ళన్నా ఒక మీరు నీళ్లు గీళ్ళు పక్కన పెట్టుకోకుండా ఇక్కడ కూర్చొని ఇంత పని చేస్తారంటే 80 సంవత్సరాలు అబ్ది మీకు అయి ఉంటది. ఎట్లున్నాయి? ఎట్లా కష్టపడతారమ్మా? మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకేం చేసేది, కష్టపడాలా తినాలి కదా అని. మనం ఊరికి ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు పెట్టేవాళ్ళు కష్టపడితే ఏదో ఒక వస్తుంది, దాన్ని తీసుకుని అట్లా బతకొస్తా. అట్లా ఇంత దూరం మేము ఇక్కడ నుంచి అంత దూరం పోవడానికి అలసిపోతాం. నువ్వు 8 గంటల దరిదాపుగా ఈ మిట్ట మధ్యాహ్నం పని చేస్తున్నావు అంటే గ్రేట్. ఎలాంటి తిండి తింటావు అమ్మా మీరు? మేము సంగటి చేశారు అన్నమోనైనా. ఏది ఇప్పుడు రేషన్ లో ఇచ్చే సంగట లేకపోతే అభియమా స్టోర్ లో ఇచ్చేటివే? సంగటి గెలుకునేది. మీ కాలంలో ఏది తినేది తిండి? మా కాలంలో సద్దలు, జొన్నలు, రాగులు, అట్లాంటివి, అట్లాంటి ఈ నమ్మరొడ్లు
అట్లా కూడి తింటాండ్రు. ఇప్పుడు పండగ వారం నాడు నవరెడ్లు అన్నము, మిగతా దినాల్లో సద్దులు జొన్నలు కొట్టుకునేది చేసుకొని అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కూలి పని చేస్తున్నారు? పొద్దు నుంచి ఏ పొద్దు నుంచి? పెళ్లి అయిపోయినప్పటి నుంచి? పెళ్లి కాకముందు చదువుకోలే కాలంలో మీరు? ఆ కాలంలో చదువులు ఏంటుకున్నాయినా. హైవేలో అయితే నేను వచ్చాను అనమాట. హైవే పక్కన ఒక పని జరుగుతుంది. వాళ్ళు అడుగుదాం, ఎండ తీవ్రత వల్ల వీళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. ఈ ఎండలో ఏ విధంగా వీళ్ళు పని చేస్తారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. టైం 1 గంట అవుతుంది. మీరు ఇంకా కష్టపడతారు ఈ ఎండలో, ఏమి ఇంత కారణము? కష్టపడతారు సార్, పిల్లల కోసం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మావి, పిల్లల కోసం కాబట్టి ఎంత ఎండని చేయాల్సింది తప్పదు. ఇదే మా ప్రొఫెషన్, చేసుకోవాల్సింది. ఏ ఊరన్నా మీది? మాది మదనపల్లి, న్యూటూరపల్లి ప్రజెంట్ ఫ్యామిలీ. ఈ మధ్యన మదనపల్లిలో అయితే ఎండలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా? విపరీతంగా ఉన్నాయి సార్. కారణం అంటే ఏం లేదు, అదే వర్షాలు పడలేదు కాబట్టి చేసుకోవాలా. మనం ఇంటి దగ్గర జరగదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, పేద కుటుంబం కాబట్టి ఇంకా పిల్లలకు చూస్తే ఫీజులు వేలు ఉన్నాయి. సో వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మనం ఎంత ఎండని చేయాల్సి వస్తుంది. వర్క్ చేయాల్సి ఉంది. వరదలు వచ్చి పొంగి పొంగిపోతుంది, ఇక్కడైతే ఒక చినుకు లేదు. అవును సార్ కదా, కానీ అక్కడ కూడా నష్టపడిపోయినారు. కానీ మన సైడ్ అయితే వర్షాలు లేదు. ఎండన్న గానీ వానన్న గానీ చేయలేదు, తప్పదు. ఎట్లుండే అయితే వాతావరణం, మదనపల్లి వాతావరణం? అయ్యో, మదనపల్లి వాతావరణం వానాలే పాడులే, ఊరికే ఏమంటే ఇంకా ఎక్కడ దిక్కు తెలియక పోరాడుతున్నాం. ఎన్ని రోజుల నుంచి ఉందన్న ఇట్లా ఈ ఎండలో? ఇక్కడ ఈ ఎండలో ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి ఎట్లే ఉంది ఎండ. వాన లేదు, ఏమీ లేదు, చినుకు కూడా పడలేదు ఇక్కడ ఈ పక్క. అయితే ఇంత ఎండలో తట్టుకోవడం కష్టం అంటారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో భారీ వర్షాలే. హైదరాబాద్, విజయవాడ అంతా కొట్టకపోతున్నారు. ఈ పక్క మాత్రం చినుగు వల్ల చినుగు పడాలనుకుంటారు అంతా పల్లా. ఇప్పుడు ఆవుల మేపలనే కష్టమైపోయింది మాకు.